పోలాండ్‌లో సిటీ ఆర్కిటెక్చర్ చూడాలంటే వ్రాక్లావ్ సిటీ పక్కా రావాల్సిందే. అంత బ్యూటిఫుల్‌గా ఉంది ఇక్కడ ఆర్కిటెక్చర్. బెర్లిన్ నుంచెల్లి ఇక్కడికి రావడానికి మాకు 4 అవర్స్ పట్టింది ట్రైన్‌లో. కల్చరల్ ట్రైన్ అని చెప్పాను కదా ముందు వీడియోలో, అది చూడండి. ఇది అప్పటి కాలం థియేటర్ అంట. ఇప్పటికీ నడుస్తుంది. చూద్దామంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా! జర్మన్ లాంగ్వేజ్ అన్నా కొంచెం ఈజీ ఏమో గానీ, ఈ పోలిష్ లాంగ్వేజ్ అయితే అసలు పలకడానికే రావట్లేదు. ఈ సిటీలో ట్రామ్స్ ఎక్కువ నడుస్తున్నట్టున్నాయి. కానీ ఇక్కడ ట్రామ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సీట్స్ కూడా చాలా డిస్టెన్స్‌లో ఉన్నాయి చూడండి. ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంతమంది పడతారు, ఎక్కువ స్టాండింగ్‌కే ఉంది. అయినా యూరోపియన్ కంట్రీస్‌లో ఎంతమంది జనాలుంటారని. సిటీలో కాబట్టి కొంచెమన్నా కనిపిస్తారు గానీ, అదే విలేజ్‌లో అయితే ఎవ్వరూ కనిపియరు. కార్లు ఇంకా ఇల్లులు తప్పితే. మనమైతే ఇప్పుడు మెయిన్ సిటీ సెంటర్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి పాత కట్టడాలు ఇంకా చాలా బావున్నాయి. నాకు మెయిన్‌లీ ఈ రోడ్లు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అన్ని స్టోన్స్ తోటే ఉంటాయి ఇప్పటికీను. భలే మెయింటైన్ చేస్తారు వీళ్ళు గదా! ఇప్పుడు మేమున్న స్ట్రీట్ వచ్చేసి 13థ్ సెంచరీదంట. చాలా ఓల్డ్ కదా! మనం ఏ సిటీ ఎళ్ళినా ఇలాంటి గుర్రపు బండ్లయితే పక్కా కనిపిస్తాయి. దీని మీద కూర్చొని సిటీ మొత్తం చూడొచ్చు. ఈ సిటీ చుట్టూరుగా అక్కడక్కడ డ్వార్స్ అయితే కనిపిస్తాయి ఇలా చిన్న చిన్నగా. నేనైతే చాలానే కలెక్ట్ చేశాను. జర్మన్‌లో అయితే ఫార్మసీని అపోథీకే అంటారు. ఇక్కడేమో అప్తీకే ఉంది. కరెక్ట్ ప్రొనౌన్సియేషనో లేదో కూడా నాకు తెలీదు. మనమైతే ఇప్పుడు గ్రోసర్ రింగ్ సెంటర్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అన్ని స్టాల్స్ ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్. పోలాండ్ కరెన్సీ జర్మనీ కంటే తక్కువ €1 ఒక 4.2 zloty ఉంటది. ఇవైతే ఇటాలియన్ స్పెషల్ స్వీట్స్. నాకైతే ఇక్కడ కనోలా అని చాలా ఇష్టం. చాలా అంటే చాలా బావుంటది ఈ స్వీట్. హార్ట్ ఆఫ్ ది సిటీ అంటే ఇదే కావచ్చు. చాలా అంటే చాలా బావుంది ఈ స్ట్రీట్. ఫోటోస్ దిగడానికైతే ఇది బెస్ట్ స్పాట్. ఎన్ని ఫోటో స్పాట్స్ ఉన్నాయో. నాలాంటి ఫోటోస్ పిచ్చి ఉన్న వాళ్ళైతే ఫుల్ ఫోటోస్ తీసుకుంటూనే ఉంటారు. నేనైతే ఘోరంగా తీసుకున్నాను. మా ఆయన కోపం వచ్చేంత వరకైతే. చాలా బాగున్నాయి కదా ప్లేసెస్ చూడండి. సిటీ నుంచెల్లి సిటీకి వెళ్ళేదందుకే మన దగ్గర 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది కదా! ఇక్కడ చూడండి మేము ఒక్క దేశం నుంచెల్లి ఇంకొక దేశానికి 4 అవర్స్‌లో వచ్చేసినాము. వీకెండ్స్‌లో అయితే ఇలాంటివి తిరగడానికి బాగా అనిపిస్తాయి. ఈ తాత అయితే నన్ను చూడంగానే నమస్తే అని పెట్టిండు. ఒక్కసారి మళ్ళీ పెట్టరా నేను వీడియో తీసుకుంటాను అంటే మళ్ళీ ఒక €1 ఇస్తే అప్పుడు పెట్టిండు. జర్మనీ బార్డర్‌లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది పోలాండ్‌లో ఉంటారు. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కదా! అండ్ వీకెండ్స్‌లో కూడా పోలాండ్‌కి వెళ్ళి మంచిగా షాపింగ్ చేసుకొని వస్తారు. ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి కదా! స్వీట్స్ మాత్రమే తినగలుగుతాం కావచ్చు వెజిటేరియన్స్. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు పోర్క్ అండ్ బీఫే ఉంటుంది. వెజిటేరియన్స్‌కి చాలా కష్టం నిజంగా పోలాండ్‌కి వస్తే. డ్వార్స్ లెక్క అయితే భలే రెడీ అయ్యిండు. ఈ సిటీ చుట్టూ డ్వార్స్ చాలా ఉన్నాయి. ఫుల్ కలెక్ట్ చేసుకోవచ్చు మనము. డే 1 పోలాండ్‌లో అయితే చాలా బాగా అయింది. ఇంకా డే 2 అండ్ మా హోటల్స్ ఏవి తీసుకుంటే బెస్ట్, ఏవి చీప్‌లో ఉంటాయో నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.